అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే సూర్య భగవానుడి ఆరోగ్య మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి, అలానే ఆయనకి ఇష్టమైన నామములు ఏంటి, అలానే సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారు, ఎన్ని ఆసనాలు ఉంటాయి, ఆ ఆసనాల పేర్లు ఏమిటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సూర్య భగవానుడి ఆరోగ్య మంత్రాలు ఏమిటనేది వివరిస్తాను. నమః సూర్యాయ నిత్యాయ రవయే కార్యబాణవే భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మిమాలినే దినాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ నమో గోపతయే నిత్యం దివాంచ పతయే నమః నమో దాత్రే విధాత్రే చ ఆర్యమ్నే వరుణాయ చ పూష్ణే భగాయ మిత్రాయ పర్జన్యాయాంసవే నమః నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ హరయే హరితస్వాయ విశ్వస్య పతయే నమః విష్ణవే బ్రహ్మణే నిత్యం త్రయంబయాయ తదాత్మనే నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే ఏకస్మై నమస్తుభ్య మేకచక్రరథాయ చ జ్యోతిషాం పతయే నిత్యం సర్వప్రాణభృతే నమః హితాయ సర్వభూతానాం శివాయాతి హరాయ చ నమః పద్మప్రబోధాయ నమో వేదాదిమూర్తయే కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః దిశనాయ నమో నిత్యం నమః కృష్ణాయ నితదా నమోస్తద్విదితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యసః ఏతాన్యాదిత్యనామాని మయా ప్రోక్తాని వైపురా ఆరాధనాయ దేవస్య సర్వకామేషు సువ్రత. ఈ సూర్య భగవానుడి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మంత్రం ఏదైతే ఉందో దీన్ని మనం ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి పూజా మందిరం దగ్గర పూజ చేసుకున్న తర్వాత సూర్య భగవాన్ దగ్గర ఈ మంత్రాన్ని చదువుతూ కనుక మనం రోజు పారాయణం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహపీడలు కానివ్వండి, కష్టాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే మనకి సిరి సంపదలను కలిగిస్తుంది అన్నమాట. ఇకపోతే సూర్య భగవానుడికి ఇష్టమైన నామాలు ఏమిటి, ఆ నామాలను మనం నిత్యం చదువుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతాం అనేది ఇప్పుడు చెప్తాను. సూర్య భగవానుడికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి నామాలు 58. ఆ 58 ఏమిటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు, రవి, నిత్య, కార్యబాను, భాస్కర, మతంగ, మార్తాండ, వివస్వంత, ఆదిత్య, ఆదిదేవ, రశ్మిమాలి, దివాకర, దీప్త, అగ్ని, మిహిర, ప్రభాకర, మిత్ర, అదితి సంభవ, గోపలి, దిక్పతి, ధాత, విధాత, అరమ్య, వరుణ, పూష, భగ, మిత్ర, పర్జన్య, అంశు, హితకృత్, ధర్మ, తపన, హరి, హరితస్వ, విశ్వపతి, విష్ణు, బ్రహ్మ, త్ర్యంబక, ఆత్మ, సప్తలోకేశ, సప్తసప్తి, ఏకచక్రరథ, జ్యోతిష్పతి, సర్వప్రాణభృత్, సర్వభూతహిత, శివ, ఆర్తిహర, పద్మప్రబోధ, వేదాదిమూర్తి, కాదిజ, తారాసుత, భీమజ, పావక, దిశన, కృష్ణ, అదితిపుత్ర, లక్ష్య. ఇలా 58 నామాలు ఉన్నాయండి. ఈ 58 నామాలు కూడా సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి నామాలు. మనం ఆ ఆరోగ్య మంత్రం చదువుకోలేనప్పుడు అవి మనకు కొంతమందికి నోరు తిరగదు కదా మంత్రం అనేది. అలాంటి వాళ్ళు చాలా అతి సులువుగా ఈ 58 నామాలు, ఇప్పుడు నేను ఏవైతే అవి చెప్పానో ఆ 58 నామాలు కూడా మనం నిత్యం చదువుకున్నట్లయితే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకి
కలుగుతుందండి. ఆయనకి నామాలతో ఏ ఒక్క నామంతో మనం నమస్కరించినా కూడా మనకి ఆయన సూర్య భగవానుడి అనుగ్రహం అయితే కలిగి మనకి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక్కడ సూర్య నమస్కారాలు అనేవి ఎన్ని, అందులో ఆసనాలు ఎన్ని, అవి అసలు చేస్తే ఉపయోగాలు ఏమిటి, ఫలితం ఏమిటి అనేది కూడా చూద్దాం. సూర్య నమస్కారాల్లో మనం చేసేటువంటి ఆసనాలు మొత్తం 12. అవి ఏమిటంటే ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, సంతులనాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణమాసనం. ఇలా మొత్తం 12 ఆసనాలు ఉన్నాయండి. అవి చేయడం వల్ల మనకి ఆ సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు పొందుతామనేది కూడా ఇక్కడ చూద్దాం. కాంతి ప్రదాత అయిన సూర్యుడిని మిత్రుడిగా మానవులు ఈనాడో భావించారు. మనకి మానవులకు ఉండేటువంటి నీరసం కానీ రుగ్మతలు కానీ తొలగించే విశిష్ట జగజ్యోతిగా మనం సూర్యుడిని ఆరాధిస్తాం. ఆ మహనీయుడే మానవుల్లో తెలివిని అలాగే మనకి జీవితంపై ఉండేటువంటి అవగాహన కానివ్వండి, మరణం మరియు మనం పరమాత్మ అనే ఏవైతే మనం కొలుస్తామో అటువంటి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే మహాబింబం, అటువంటి తేజోవంతమైన జీవ చైతన్యమైన ఆ మహద్గోళానికి ఉషఃకాలంలోనే నమస్కారాలు చేసుకుందాం. అంటే మనకి సూర్యోదయం నాడు సూర్యుడు వచ్చే టైంలో కరెక్ట్గా మనం ఈ నామాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి సూర్య నమస్కారాలు చేసుకుందాం. ఆ సూర్య నమస్కారాలు అనేవి ఒక రకమైన ఆసనాలే. మన బాడీలో కదలికలతోటి సూర్య నమస్కారాలు పేరిట ఆచరించే ఆ 12 ఆసన భంగిమలు మనకి చాలా ముఖ్యమైనవటండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు 12 ఆసనాలు పేర్లు, అవి మనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనదట. మనిషి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడే వయసు కాకుండా మన మనిషి వెన్నెముక వంగే శక్తి ఆధారంగా వయస్సు అనేది మరొకటి ఉందని పెద్దలు అంటూ ఉంటారట. యోగ ప్రాయాన్ని బట్టి యవ్వనం, భౌతిక శక్తి, బలమైన మనస్సు ఏర్పడతాయట. శరీరాన్ని ఎలా పడితే అలా స్వాధీనంలో ఉండేలా వెన్నెముక సులువుగా వంగేలా ఉంచుకునేందుకు అవసరమైన సరళతర వ్యాయామమే సూర్య నమస్కారం. ఈ 12 ఆసనాలు చేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విష పదార్థాలు ఉంటే అవి కరిగిపోవడం, దేహ కదలికలు, మన బాడీ సులువుగా అటు ఇటు వంగడం, కీళ్ళు నిప్పులు లేకుండా వదులుగా ఉండడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా ఉండేలాగా పనిచేస్తుందటండి. దృష్టి, అలానే మన కంటి చూపు కానివ్వండి, వినికిడి అంటే చెవి వినపడడం, వాసన, రుచి శక్తులు ఇలాంటివన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాయట. అంతేగాక వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం తేలికగాను తేజోవంతంగాను, అంటే మన ఫేస్ అనేది అట్రాక్ట్గా ఉండడము, శక్తివంతంగాను కూడా తయారవుతుందట. దేహంలోని వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడి అవయవాలు మలినరహితమైన శక్తివంతంగా అవుతాయట. ఈ సూర్య ఆసనాలు అనేవి వేయడం వల్ల మన స్థిమితంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరగడం వల్ల ఆలోచనల్లో స్పష్టత, భావ వ్యక్తీకరణలు, అంటే మన మనస్సు కూడా నెగిటివ్ ఆలోచనలు కాకుండా పాజిటివ్గా ఉంటాయట. ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒక విధమైన విశ్రాంతి అనేది పొందుతుంది. సమతుల్యం అంటే మనకి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భావన లేకుండా సమతుల్యం, సహనం, మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనోవిశ్లేషణ, హృదయ వివేకాన్ని పొందగలుగుతామట. వీటిని సక్రమంగా కనుక మనం ఆచరించి ఇవి మనకి ప్రణామ ప్రవాహంగా ఉన్నట్లయితే కనుక అవి అవిచ్ఛిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకి వెనకకి పైకి కిందకు ప్రధానంగా కదిలించడం, ఈ కదలికల్లో 7 చక్రాలను చైతన్యవంతంగా కలిగేలాగా చేస్తాయటండి. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇంతటి లాభాలు ఉన్నాయని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రక్రియలో మనం ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయటండి. అవి ఏమిటంటే ప్రతి ఆసనంలోనూ కూడా శరీరంలో వివిధ భాగాలు కదలికలు గమనించడం మొదటిది. శ్వాసయుక్తులను కదలికలతో అనుసంధానించడం అనేది రెండవది.
శరీరాన్ని ముందుకి వెనకకి వంచేటప్పుడు శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం ముఖ్య సూత్రం. అంటే ఈ నమస్కారాలు చేసేటప్పుడట శరీరాన్ని వెనకకి వంచేటప్పుడేమో శ్వాస తీసుకోవాలటండి, ఇలా ముందుకు వంగేటప్పుడేమో శ్వాసను వదలాలట. అది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన సూత్రాలట. ప్రాణాయామం, సూర్య నమస్కారం, విశ్రాంతి, ఆసనమైన శవాసనం అనే 3 ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి. ఈ సూర్య నమస్కారాలు, దాని మంత్రాలు ప్రతి కదలికల్లోనూ కదిలే చక్రానికి అనువైన మంత్రాన్ని సాధకులు పఠిస్తూ ఉంటారు. ఇదండి మనకి సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనం పొందే లాభాలు, మన బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, అది చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతాము, ఆ సూర్య భగవానుడి అనుగ్రహం ఎలా మనకి కలుగుతుందనేది మొత్తం వివరంగా మన పెద్దవాళ్ళు అయితే చెప్పారు. సో అది నేను మీకు చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.